Okay, good afternoon, students. Today we are starting the graphical method under linear programming problem. So, in the linear programming problem, previously we started the linear programming solving by simplex method. So, when compared with the simplex method, the graphical method is very simpler. So, let us consider these values of solving the graphical method. So, note down the question, and at the same time, why we have to go for the graphical method. So, the graphical method is only possible when two decision variables are there. So, ఈ గ్రాఫికల్ మెథడ్ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఓన్లీ టూ వేరియబుల్స్ ఉన్నప్పుడు మాత్రం. టూ వేరియబుల్స్ అంటే ఏంటి అంటే x1 అండ్ x2 ఈ రెండు మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే ఈ గ్రాఫికల్ మెథడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ సో యూ జస్ట్ సీ ది ప్రాబ్లం హియర్. ప్రాబ్లం ఒకసారి బాగా చూడండి. వాట్ ఎవర్ ద కండిషన్, ఇక్కడ మ్యాక్సిమైజ్ మినిమైజ్ అనేది సెకండరీ. ఉన్న ఈక్వేషన్స్ లో ఆర్ దట్ మీన్స్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ దిస్ ఈస్ objective function and these are all called constraints. ఏమంటారు? కన్స్ట్రైంట్స్ అని అంటారు. ఈ గ్రాఫికల్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఓన్లీ వీఆర్ హ్యావింగ్ ది వేరియబుల్స్ ఇన్ ద ఈక్వేషన్ యాజ్ x1 అండ్ x2. ఓన్లీ టూ వేరియబుల్స్ మాత్రమే ఉండాలి. దట్ మీన్స్ 10x1 ప్లస్ 5x2 ప్లస్ 6x3 ఉందనుకోండి. ఇఫ్ దట్ కండిషన్ నో గ్రాఫికల్ మెథడ్ ఈస్ టు బి ఇంప్లిమెంటెడ్. ఎందుకంటే గ్రాఫికల్ మెథడ్లో ఓన్లీ పాసిబిలిటీ వచ్చేసి టూ వేరియబుల్స్ ఉన్నప్పుడు మాత్రమే గ్రాఫికల్ మెథడ్ అనేది సూటబుల్ అవుతుంది. దట్ ఈస్ ద కేస్ ఆఫ్ ఇండికేషన్ ఆఫ్ దిస్ గ్రాఫికల్ మెథడ్. హియర్ x1 x2 ఉన్నప్పుడు మాత్రమే, ఆర్ అదర్వైజ్ x2 x3 ఓన్లీ ద టూ వేరియబుల్స్ మాత్రమే ఉండాలన్నమాట. నెక్స్ట్ దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ప్రీవియస్ గా సింప్లెక్స్ మెథడ్ లో వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఈస్ కన్వర్టింగ్ ది ఇన్ఈక్వాలిటీస్ టు ఈక్వాలిటీస్. So in the same way we just equating these equations to equality or ఈక్వేషన్స్ లోకి కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ ఈక్వేషన్స్ లోకి కన్వర్ట్ చేసుకున్నాము అని అంటే స్లాక్ వేరియబుల్స్ యాడ్ చేయడము, అనదర్ ఎక్స్ట్రా వేరియబుల్స్ అనేది ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఓన్లీ బై ట్రాన్స్ఫార్మింగ్ these inequality functions to equality functions. That means simply 10x1 plus 5x2 equal to 1400. Okay, this is the specialty of graphical method. No slack variables are introduced. Directly we are converting the inequality equations to equality equation. Then again this equation becomes 6x1 plus 10x2 equal to 1400. Okay. So ఇలా మ్యాచ్ అవుతుందని అనుకోవద్దు. The equal to in this problem the two constraints having RHS as 1400 సేమ్ అంతేనమ్మా. కాబట్టి ప్రతి గ్రాఫికల్ మెథడ్ లో ఇలా ఉంటుంది అనుకోవద్దు. ఇక్కడ ఈ ప్రాబ్లం లో సూట్ అయిందండి. ఇక్కడ మనం చూస్ చేసుకున్న ప్రాబ్లం ఎలా ఉంది? 60x1 plus 40x2. సో దిస్ ఈజ్ అవర్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎలా ఉండాలి? మినిమైజ్డ్ గా ఉండాలి. సో ఫస్ట్లీ నోట్ దిస్ యాజ్ లెట్ us కన్సిడర్ ఈ ఈక్వేషన్ కి ఈ రెండు ఈక్వేషన్స్ సపరేట్ గా సాల్వ్ చేస్తాం. let x1 is equals to 0. సో ఈ ఈక్వేషన్ లో మనం ఏం చేయాలి? let x1 is equals to 0 అని సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ విచ్ ఇంప్లైస్ ఏమొస్తుంది?
10 into 0 plus 5 into x2 equal to 1400, which implies 0, 5x2 equal to 1400, which implies x2. What is the value of x2? $280. So for these, we are getting the points as one is 0, 280. 0, 280. This is the one point. Then in the second case, let x2 equal to 0. ఇదే ప్రాబ్లం లోనే ఇదే ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తాం? Let x2 equal to 0. Let x2 equal to 0 means 10x1 plus 5 into 0 equal to 1400, which implies x1 ఎంత అవుతుంది? 140. దెన్ ఈ యొక్క ఈక్వేషన్ కి ఒక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ పేరేం పేరు? ఇట్ ఈస్ 140, 0. Then in the same way, we just substitute let x1 is equals to 0 and let x2 equal to 0. So in the equation x1 is 0 means x2 ఏమవుతుంది? 140. x2 0 అయింది. అప్పుడు x1 ఏమవుతుంది? x1 is equals to 234, approximately 234. So here what are the points we are getting here? 0, 0, 140, and one more point, 234, 0. These are the 2 points. See here, whatever the objective function, we don't want that. Simply the subjected to is there. So converting the constraints to equations. Already these are the inequalities, but we are just simply writing that whatever the greater than or less than, we don't want to bother about the symbol of representation. We are just equating to equal to. So 10x1 plus 5x2 equal to 1400. In the same way, this equation 6x1 plus 10x2 equal to 1400. At the same time, we are getting the values in the graphical method. How we are going to solve the problem means in a straight line manner. See here, this equation is to be solved with let x1 is equals to 0 and by let x2 equal to 0. So vice versa condition we have applied. So from the values of this, we are plotting the graph. From the values of this, we are plotting the graph. So you just remember the points also. For first line, what are the points? 0, 280, 140, 0. 0, 280, 140, 0. Next, what is the thing? 0, 140. Second, 0, 140, 234, 0. These are the 2 points. So now for graphical method, we just plot a graph. Okay, we just plot a graph.
Then plot a graph with x and y. Plot a graph with x and y. This point is called a C. So in the point, this is called as the x term and this is y term, and x term, y term. Then these 2 points are representing the same equation. So the equation will form a straight line. This is look like a straight line equation, mx plus c. So a is equals to mx plus c, y is equals to mx plus c. Whatever the equation, this will follow the equation, that is equal to here, equal to here. Then follow the same points and plotting the graph. So firstly point is, so with reference to this, we will make a note that 25, for example, 50, 75, 100, 125, 150. So before that it is 140. Or otherwise, if the graph is bigger, so we can make the point okay. This is 125 and this is 140 and this is 150, 175, 200, 225, 250. Or otherwise 10, 20, 30 or 20, 40, 60, 80, like that you can plot a graph. So for reference, you may take it as any value, that is approximately 234. So given values are there. 280 is there. So nextly 275. So in the y coordinate we are having, in the x coordinate the maximum value is 234. In the y coordinate also we have to represent the same thing. So 25. So this is maybe approximately 280. So then x as 0 means from here, y as 280. This is the point. And next for the same line, the same point, we are having x as 140. This is, and y is 0. So we are getting the how the plot will be. How the plot will be means these 2 points. So these x1, y1, x2, y2. So these are all form a single equation. కాబట్టి ఇక్కడ ఉండే వాటిని మొత్తాన్ని కన్స్ట్రక్ట్ చేయండి, ఆ రెండింటిని కూడా జాయిన్ చేయండి. So this is actually a straight line. This is the straight line for what? Which equation? For 10x1 plus 5x2 equal to 14. Then again with the same data for second one, 0, 140. 0 is on x, y, which is about, this is the point of 140, and
230 on horizontal and the rest of thing is 0. So join this also. So this is the equation for 6x1 plus 10x2 equal to 1400. These are the two equations. So then coming to the point that in the equation, you have to see the equation clearly. These constraints, in the constraints, what are the symbol we are getting here? In the actual constraint, we are having greater than or equal. Greater than or equal means you just draw a line like this. So this is the equation line for, this is the equation line for what? 10x1. So you just draw the line greater than. So you just away from the, like this, away from the line, away from the line of equation, like this. What is the how much of length of the line? So up to the ఎంత మార్క్ అయితే ఉంటుందో అక్కడ వరకు మీరు ఏం చేయాలి? అవే ఫ్రమ్ ది, దట్ మీన్స్ గ్రేటర్ దాన్ కాబట్టి ఇక్కడ సింబల్ సేమ్. ఇన్ ద సేమ్ వే సెకండ్ తీసుకో, 6x1 ఈక్వేషన్ ఏదైతే ఉందో దీంట్లో కూడా అవే ఫ్రమ్ ది ఈక్వేషన్, అంటే అవే ఫ్రమ్ అని అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇలా గీసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? విచ్ విల్ క్రాస్ అవుట్ దిస్ ఎంటైర్ లైన్. సో ఇది ఇక్కడ నుంచి మ్యాక్సిమం అవే. మ్యాక్సిమం అవే అని అన్నప్పుడు ఎంటైర్ సెషన్ మొత్తం మీద ఇది ఫస్ట్ లైన్, ఇదేమో సెకండ్ లైన్. కాబట్టి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇదొకసారి, ఇదేమో ఫస్ట్ లైన్ది, ఇదేమో సెకండ్ లైన్. కాబట్టి ఇది ఆల్రెడీ గ్రేటర్ దాన్ అంటే బయటకు వెళ్ళిపోయాయి యారోస్, అలాగే సెకండ్ లైన్ నుంచి కూడా బయటికి యారోస్ వెళ్ళాయి. వేర్ దీస్ టూ హియర్, ఎక్కడైతే ఇవి రెండు లైన్స్ ఎక్కడైతే క్రాస్ అయ్యాయో ఆ ఏరియాని మనము ఫీజిబుల్ సొల్యూషన్ అంటారు. కాబట్టి ఇవి రెండు ఎక్కడ క్రాస్ అవుట్ అయ్యాయి బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం మీద బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటికి మధ్యలో చూడండి ఒకసారి, ఈ లైన్ కి మధ్యలో ఓన్లీ సెకండ్ వన్ మాత్రమే క్రాస్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఈ ఏరియాలో అది కూడా సెకండ్ వన్ మాత్రమే ఉంది. ఇదంతా కూడా ఓన్లీ సెకండ్ వన్, ఓన్లీ సెకండ్ లైన్. ఎప్పుడైతే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిందో, ఆ బయటికి వెళ్ళిన పాయింట్స్ కలర్స్ చూపిస్తాను ఒకసారి చూడండి. సపోజ్ ఈ పాయింట్ ఒకసారి చూడండి, ఎక్కడెక్కడ ఈ లైన్ తర్వాత అంతేనా? 1 అంటే వేర్ దీస్ టూ, ఈ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ రెండు యారోస్ ఎక్కడ కాంటాక్ట్ అయ్యాయి? ఈ ఏరియా, ఈ ఫీజిబుల్ ఏరియాలో మాత్రమే కాంటాక్ట్ అయ్యాయి. అగైన్ ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ కూడా ఏమైంది? ఇక్కడ ఏరియా మాత్రంలో సెకండ్ లైన్ నుంచి మాత్రమే వెళ్తున్నాయి కానీ యారోస్ అప్ టు దిస్ రీజియన్, ఇక్కడ రీజియన్ వరకు. ఓకే, ఎప్పుడైతే ఈ రీజియన్ దాటిందో ఆటోమేటిక్గా సేమ్ రెండు మిక్స్ అయినాయి. కాబట్టి మనము
వీఆర్ హైలైటింగ్ ది సొల్యూషన్. అది హైలైట్ చేస్తున్నాం ఒకసారి. ఏ రీజియన్ దీనికి సంబంధించింది? ఇది ఈ రీజియన్ ఏదైతే ఉందో, గ్రీన్ కలర్ ఏదైతే రిప్రజెంట్ చేస్తుందో, వేర్ ద సెకండ్ లైన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్ arrows అండ్ అట్ ది సేమ్ టైం ఫస్ట్ ఈక్వేషన్ arrows ఆర్ ఇంటర్సెక్టింగ్. ఆ రీజియన్ మనం ఏమంటారంటే, దీని మొత్తాన్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ రీజియన్ మనం ఏమంటారంటే ఫీజిబుల్ సొల్యూషన్ అని అంటారు. ఫీజిబుల్ solution means where the exact solution is available or where exact the solution for the problem. ఆ ప్రాబ్లం కి ఎక్కడ ఆన్సర్ దొరుకుతుందంటే ఈ రీజియన్ లో మాత్రమే దొరుకుతుంది. దెన్ అట్ ది సేమ్ టైం ఆ రీజియన్ ని మనము ఫీజిబుల్ రీజియన్ అంటారు, లేకపోతే ఫీజిబుల్ సొల్యూషన్ అని కూడా అంటారు. కాబట్టి ఫీజిబుల్ రీజియన్ అనేది నోట్ చేసి పెట్టుకోండి. ఫీజిబుల్ సొల్యూషన్ ఆర్ ఫీజిబుల్ రీజియన్. దెన్ ఇప్పుడు వాట్ ఈస్ ద ఫైనల్ ఎండ్ పాయింట్? కాబట్టి ఎక్కడ వస్తుంది ఆర్ ఎక్కడ మనకి రావాల్సిన పాయింట్ ఆర్ ఆన్సర్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ థర్డ్ వన్ ఈస్ ఫీజిబుల్ రీజియన్ వచ్చిన తర్వాత వేర్ ద ఎగ్జాక్ట్ కాంటాక్ట్ ఆఫ్ దీస్ లైన్స్, అంటే ఐ మీన్ ఫీజిబుల్ రీజియన్ యొక్క పాయింట్స్ ఉంటాయి కదా, ఇదే కదా ఫీజిబుల్ రీజియన్. ఇది ఫీజిబుల్ రీజియన్ ఫ్రమ్ టు ఫీజిబుల్ రీజియన్ ఇది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే రీజియన్ మొత్తాన్ని మ్యాప్ చేయండి. సో ఆ ఫీజిబుల్ రీజియన్ ఎలా ఉంటుందంటే ఎండింగ్ పాయింట్ ఈస్ నెక్స్ట్ చార్ట్ లో చూపిస్తాను. ఎండింగ్ పాయింట్ ఎలా ఉంటుంది ఫీజిబుల్ రీజియన్ ది ఒకసారి చూస్తే ఫీజిబుల్ రీజియన్ యొక్క చార్ట్ ఎలా ఉంటుంది? ఇందాక ఇక్కడ మీరు చూసారు 280, ఇదేమో 0, ఈ 280 దగ్గర నుంచి ఇదేమో 0, దెన్ ఈ యొక్క 280 దగ్గర నుంచి గ్రాఫ్ ఇలా వచ్చి ఉంటుంది. ఫీజిబుల్ రీజియన్ గ్రాఫ్ ఎలా వచ్చింటుంది చూడండి. ఈ గ్రీన్ కలర్ లో ఇక్కడ ఒక పాయింట్ వేర్ ద టూ ఈక్వేషన్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్. ఇదిగోండి, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యి తర్వాత బెండ్ ఇలా వచ్చినట్టుగా ఉంటుంది. సో ఆ ఈక్వేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ కానీ చేస్తే there the intersection is 234 and this is 0. కాబట్టి ఇక్కడ వచ్చిన పాయింట్స్ మనం ఏమంటారంటే ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డైరెక్షన్ లో 0, వై డైరెక్షన్ ఎంత ఉంది 280, అండ్ దిస్ రీజియన్ పాయింట్ బి అండ్ దిస్ ఈస్ సి. కాబట్టి బి వచ్చేసి ఏమవుతుంది చెక్ చేద్దాం. సి 234.0 అండ్ వాట్ ఈస్ ద బి? ఇందాక గ్రాఫ్ లో మనం ఆల్రెడీ గీసాము. ఆ రీజియన్ లో ఈ సెంటర్ ని మనం ఏమంటున్నాం బి అని అంటున్నాం. బట్ ఆ బిని మీరు ఎగ్జాక్ట్ గా కానీ బై యూజింగ్ ది గ్రాఫ్ మీరు కానీ మ్యాచ్ చేయగలిగితే వీ కెన్ ఫైండ్ ది ఎగ్జాక్ట్ వాల్యూ. సో ఆ రీజియన్ ని మీరు గ్రాఫ్ ప్రకారం యాక్చువల్ గ్రాఫ్ ప్రకారం కానీ గీస్తే దాని యొక్క పాయింట్స్ వచ్చేసి 100,80 మీన్స్ ఇక్కడ ఈ గ్రాఫ్ ఇలా ఉంటుంది కదా, ఈ పాయింట్ ఏమవుతుందంటే 80 అవుతుంది. దెన్ బి యొక్క పాయింట్ వచ్చేసి 100 అవుతుంది. సపోజ్
ఇఫ్ యూ సీ ది ఒరిజినల్ డయాగ్రామ్ మనం ఆల్రెడీ గీసాము. అప్రాక్సిమేట్ గా ఒక 120కి రీచ్ అవుతూ ఉంది. ఇక్కడేమో 100కి 75కి మధ్యలోనే ఉండిపోయింది. అంటే 80, one is 80, another one is 100. So while we are making the graphical method, we just use the original graphs. Okay, they are supplied in the examination. బట్ ఒరిజినల్ గ్రాఫ్ మీరు కానీ తీసుకొని ఆ యూనిట్ వాల్యూ, సో ఇక్కడ మనకి 1 యూనిట్ ఎంత అవుతుంది? 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 25. ఓకేనా, దానికి వాల్యూస్ ఏమీ లేవు కావాలంటే 25 సెంటీమీటర్స్ అను ఏదో ఒకటైనా పెట్టుకోవచ్చు. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్ ఇన్ ఎక్స్ అండ్ వై. సో బోత్ ఎక్స్ అండ్ వై లో కూడా సేమ్ మనం అదే యూజ్ చేస్తాం. ఇన్ ఎక్స్ అండ్ వై వీ హ్యావ్ యూస్డ్ ద యూనిట్ వాల్యూ ఎస్ 25 సెంటీమీటర్స్. ఓకే, దెన్ ఇక్కడ వచ్చిన బి వాల్యూ యొక్క ఈక్వేషన్ నోట్ చేసుకున్నాం. ఇప్పుడు వి జస్ట్ సబ్స్టిట్యూట్ దీస్ ఏ వాల్యూ. ఏ వాల్యూ మీన్స్ వాట్? B value means what? C. A value means 0, 280. What does it mean? This we will call it as a x1, x2. Okay. Then B also 100, 80 means what? This is also related to x1, x2. In the graph we have shown for easy x and y. సో వాట్ డస్ ఇట్ మీన్ ఎక్స్ అండ్ వై అనుకున్నాం. యాక్చువల్గా ఇవేంటివి? ఇవి x1, x2 అనేటి టర్మ్స్. కాబట్టి గ్రాఫ్ లో కూడా మీరు కావాలంటే ఎక్స్ వై అని ప్లేస్ చేసుకున్నా కానీ ఫైనల్ ఈక్వేషన్ లో వాటిని సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? సో ఈ యొక్క ఈక్వేషన్ ఆర్ ఈ పాయింట్స్ ని మనం ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ ఈ ఫీజిబుల్ రీజియన్ లో మనకి ఏమవుతుంది? మినిమైజింగ్ వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంది? మినిమైజ్. సో సబ్స్టిట్యూట్ దీస్ ఇన్ జెడ్ ఈక్వేషన్. జెడ్ అంటే ఏంది? 60x1 ప్లస్ 40x2. ఈ టర్మ్స్ మొత్తాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 60 ఇంటూ 0 అంతేగా, ప్లస్ 40 ఇంటూ 280. సేమ్ z is equals to 60 into 100 plus 40 into 8. Same, z is equals to 60 into 234 plus 40 into. So finally what we are getting here means if you solve these framing, we get 11,200, nextly 9,200, nextly 1430, and that means 14,000, 11,000, 9,200. So among these, which one is the best value? Therefore, which one is the best value? The B is the best value. Endukani? Why means if the question they have asked is minimized objective function, that is minimized z is 9,200. Even though we are getting 14,000, 9,200, 11,200, but what we are requiring is 9,200 is the minimized value among these three things. So where we are getting the best solution means at point B. At point B only we are getting the best feasible solution. So the optimal solution is 9,200 at x1 is equals to, what is the B value? 100, at x2 is equals to 8. These are the values of the given problem. So like that, you just in a simple manner you do the next problem also. So this is the next problem. Try to note it the values and solve it in the home. Firstly, what we need to do? Maximization. Here the solution is maximization. So whatever the condition, we don't want the linear program. We just framing these equations. That means subjected to constrained equation to
a line form. That means ఇక్కడ ఏమవుతుంది x1 plus x2 equal to 200. This is the one equation. x1 equal to 20, x2 is 8. ఇక్కడ డైరెక్ట్ గానే ఇచ్చారు మీరు. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, వాట్ ఈస్ ద అదర్ మీనింగ్? టూ కన్స్ట్రైంట్స్ ఇచ్చేసారు. ఎలా ఉంటుంది అబ్జర్వేషన్ ఒకసారి చూడండి. x1 20 అని ఇచ్చారు. వాట్ డస్ ఇట్ మీన్? x2 ఈజ్ ఆల్రెడీ 0 అంతే కదా. దెన్ ఎందుకని x2 అనేది లేదనేదే కదా మీనింగ్. కాబట్టి x2 లేదు అని అంటే దాని మీనింగ్ ఏంది? 0 అని. ఈ కేసులో x1 వచ్చేసి 0. సో లైక్ దట్ యూ జస్ట్ ఫ్రేమ్ ది గ్రాఫ్, దెన్ we will find the final solution. సో ఇక్కడ పాయింట్స్ ఏమేమి వచ్చినప్పటికి ఈ కేసులో ఫస్ట్ ఈక్వేషన్ కేసులో x1 ప్లస్ x2 ఈక్వల్ టు 200. ఈ కేసులో x1 లెట్ x1 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఆటోమేటిక్గా x2 ఏమవుతుంది? 200. కాబట్టి 1 పాయింట్ వచ్చింది, ఏమైంది? 0, 200. Another point will be how much? 200, 0 alternatively. If x2 equal to 0, what about the x1? 200. So like that we are getting the 2 points. By joining these 2 points, what we will get in the graph? So we can easily frame that. 1, 2. Let it be the x1 anukundam, the x2 anukundam. What is the equation we are getting here? 0 to 100. 200 0 ఎలా ఉంటుంది? 0. హారిజాంటల్ లో సేమ్ వాల్యూస్ రావాలి. సపోజ్ నేను కొంచెం ఫాస్ట్ గా 50, ఇది ఒక 100, 150, ఇది ఒక 200 అనిపిస్తుంది. సేమ్ అలా అదే విధంగా ఒక 50, 100, 150. వాట్ ఆర్ ద ఈక్వేషన్? 0, 200, 200, 0. This is 0. In the y direction, I mean x2 direction, this is 200. In the same way, x1 direction, that is 200, x2 value is 0. So this is the one equation relative to x1 plus x2 equal to 2. Okay, equation. Second equation, x1 is 20, then what about the x2 is 0. So x1 20 enter. I mean x1 is 20. What about the x2? That is 0. So how the equation will be? జీరో కాబట్టి ఏమవుతుంది? అక్కడ పాయింట్ ఏమి లేదంటే మనకి ఒక రైట్ లైన్ గా వస్తుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ వచ్చేసి x1 ఈక్వల్ టు 20. And in the same way, x2 is 80. x2 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ 80 అంట, 80. So how the point will be, or how the line will be? This is the straight line equation for x2 equal to 8. Then ఇప్పుడు చూడండి, again coming to the objective function, x1 plus x2 less than or equal to 200. సో ఈ ఈక్వేషన్ ఎలా ఉంది? మొత్తము కూడా పాయింటర్ వేసుకుంటే ఇంకా ఒకటి ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ towards the towards center. That means ఎందుకని ఇక్కడ లెస్ దాన్ అనే సింబల్ ఉంది. లెస్ దాన్ కాబట్టి ఆ లైన్ కి లోపలికి రమ్మంటుంది. సో టువర్డ్స్ ది సెంటర్. ఇవన్నీ కూడా పెన్సిల్ తో లైట్ గా గీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్, వాట్ అబౌట్ ద సెకండ్ ఈక్వేషన్? x2 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80. సో x2 ఈస్ గ్రేటర్ దాన్ 0. సో x2 గ్రేటర్ దాన్ 0 అంటే ఏమవుతుంది? x2 గ్రేటర్ దాన్ 0 అంటే x2 గ్రేటర్ దాన్
కాబట్టి x2 గ్రేటర్ దాన్ 0. కాబట్టి దీనికి ఎలా ఉండాలి? అవే బయటకు ఉండాలి, ఇలా అవుట్ సైడ్. గ్రేటర్ దాన్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ దిస్ లైన్. కలర్స్ ఒకసారి చూడండి, ఓన్లీ ద రీజియన్ మాత్రం చూస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా కావాలంటే గీసుకోవచ్చు. దెన్ వాట్ అబౌట్ ద లాస్ట్ వన్? x1 is greater than 20. x1 greater than 20. సో ఆ స్ట్రైట్ లైన్ ఎలా ఉంది? ఇలా ఉంది. See? మీరు క్లియర్ గా అబ్జర్వ్ గాని చేస్తే మనకు కావాల్సింది వాట్ ఇస్ ద మ్యాక్సిమైజేషన్. అట్ ది సేమ్ టైం మనకి ఎలా ఉండాలి? వేర్ ద ఫీజిబుల్ రీజన్ ఈజ్ అవైలబుల్. ఫీజిబుల్ రీజన్ మీన్స్ వేర్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ ద 3 లైన్స్ రీజియన్. ఎక్కడైందో ఒకసారి చూడండి. మనకి ఏ పాయింట్ దగ్గర అయితే ఫీజిబుల్ రీజియన్ అనేది రావాలి, ఆ ఫీజిబుల్ రీజియన్ ఎక్కడ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఫీజిబుల్ రీజియన్ వచ్చేసి ఫీజిబుల్ రీజియన్ ఎక్కడెక్కడ వచ్చిందో ఒకసారి చూడండి. ఈ ఏరియాలో వచ్చేసి బాగా అబ్జర్వ్ చేస్తే 1, 2 మాత్రమే ఉన్నాయి, 3 లైన్స్ లేవు. బట్ ఈ రీజియన్ ఒకసారి చూడండి, ఎల్లో మాత్రమే ఉంది, గ్రీన్ మాత్రమే ఉంది, బ్లూ లేదు. అగైన్ see here, this region, this is the region. ఈ రీజియన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తుండండి. If you see the region, this is blue is there, బాగా అబ్జర్వ్ చేస్తుండండి. బ్లూ ఉంది, నెక్స్ట్ గ్రీన్, అండ్ at the same time yellow. So all this is the feasible region. సో ఈ ఫీజిబుల్ రీజియన్ మొత్తాన్ని మనము హైలైట్ చేసుకుని ఆ ఫీజిబుల్ రీజియన్ యొక్క పాయింట్స్ ని మనం క్లియర్ గా రిప్రజెంట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫీజిబుల్ రీజియన్ పాయింట్స్? బట్ ఫీజిబుల్ రీజియన్ పాయింట్స్ ఏమేమి వచ్చాయి? ఫీజిబుల్ రీజియన్ పాయింట్స్ ఈస్ దిస్ అండ్ దిస్ ఈస్ అండ్ దిస్ ఈస్ ద వాల్యూ. దిస్ ఈస్ ద పాయింట్ A, B and C. So the diagram is like this. A, B. Then what about the points? What about the C point? See here, x1 is 20, x2 is, what is the approximate values? So from the diagram you can see in an exact manner. C is 20, 0. And A is 20, 180. And what about the B is 120, 80. So that is the exact values of the feasible region. కాబట్టి దీని మరి కానీ ఎగ్జాక్ట్ గా గ్రాఫ్ లో ఇలా మ్యాచింగ్ అని చేసుకుంటే మనకి ఈ పాయింట్స్ అనేటివి వస్తాయి, ఈ ఫీజిబుల్ రీజియన్ యొక్క పాయింట్స్. దెన్ ఈ పాయింట్స్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ వన్, సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అండ్ విచ్ పాయింట్ విల్ గివ్స్ ది మాక్సిమం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ that we will decide the solution for the problem. So substitute this. బట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? A, B, C value. What is the value? A is 20, 180. B
120 comma 80, 320 comma 0. Substitute these in the z function. Z is equals to 400 into 20 plus 300 into xt is 180. Then z is equals to 400 into 120 plus 300 into 8. Z is equals to 400 into 20 plus 300 into 0. See here, we can see that directly one element is 0 multiplied with 0. So it can say the value of the C exactly be lowered when compared with the A and B. So when compared with these two, the C element is not be calculated. Since one element was 0, అంటే ఇక్కడ కంపేర్ కానీ చేసుకుంటే ఒకటి 0 అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా కంపేర్ చేస్తే ఈ రెండింటితో A తోను B తోను కంపేర్ చేస్తే ఇది ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. మనకు కావాల్సింది ఏంది ఈక్వేషన్, మనకి మ్యాక్సిమైజ్ రేట్ కావాలి. కాబట్టి మ్యాక్సిమైజ్ వాల్యూ ఈ రెండిట్లో మాత్రమే వస్తుంది. ఆ రెండిట్లో ఏదో చూద్దాం, A అండ్ B. దెన్ A అండ్ B వాల్యూస్ ని ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఖచ్చితంగా ఐ థింక్ సో B దగ్గర వస్తుంది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ calculate the values, 8000 plus 8430. ఇది ఎలా ఉంటుంది? 48,000, 6,000. So 48 plus 6, 32. 48 plus 6, 54. So 54 plus 8. సో కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ హైయెస్ట్ వాల్యూ అనేది వచ్చిందో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో వేర్ ద హైయెస్ట్ పాయింట్ అమాంగ్ దీస్ టూ, దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ సొల్యూషన్. సో ద ఎగ్జాక్ట్ optimal solution was achieved at point 20 comma ఇది 80 కదా. ఓకే, 80 means 24. సో 60 70 సారీ 70 72. So the B point, the maximum value was achieved at B point, that is 120 comma 8. So that is 72. So this is, in this way we have to solve the graphical method problem. So this is a very simpler method. When we solve the questions in the graphical method means it is a note to find the values of x1 and x2 by substituting 0 as a one element and getting the second element by substituting them. After that, we have to plot the graph with respect to those equations and finding the feasible region or feasible region by constraints, whether they are greater than or equal to or less than or equal to symbol. So follow that and finding the feasible region, and feasible region will shows the point of the thing. So substitute those values in the given objective function. When the given objective function is maximized, find the maximum value, that will give the maximum solution. If it is the minimized function means find the minimum value, and that is the solution for the problem. So under this, the method of
graphical is completed. In the next class, we will solve BigM method. Okay, thank you.